హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చూద్దాము. ఒకటొచ్చేసి బెండకాయ రైస్, తర్వాత ఇంకోటి దొండకాయ రైస్ అండి. ఈ రెండిటి కూడా వేటికవి చాలా బావుంటాయి. సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. లంచ్ బాక్స్‌లోకి చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి గదండీ! హడావిడి లేకుండా తొందరగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మామూలుగా స్కూల్ స్టార్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. తర్వాత లంచ్ కూడా ఒకటేసారి చేయాల్సొస్తది. పప్పు, రసము, ఇంకేదైనా గ్రేవీ కర్రీస్ ఇలా పెట్టుకుంటే మాత్రం టైం చాలా అయిపోతుంది. అసలు టైం కుదరదు. హడావిడి అయిపోతుంది గదా! సో, సింపుల్‌గా, హెల్తీగా ఇలా 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. దీనికోసం నేనిక్కడ బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని లో ఫ్లేమ్‌లో పెట్టి బెండకాయలకున్న జిగురు మొత్తం పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈలోపు టైం వేస్ట్ కాకుండా మనము రైస్ అయితే రెడీ చేసుకుందాము. రైస్‌ని కూడా కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే పాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం అన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. మీరిక్కడ కారం మొత్తం కూడా పచ్చిమిరపకాయల్లోనే యేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కారప్పొడి అవసరం లేదు. లేదు అనుకుంటే కూడా 2 వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని కూడా చూసుకుంటూ ఉండండి. జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని బెండకాయల్ని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నం యాడ్ చేసుకోండి. అన్నం పొడి పొడిగా ఉండాలి. అన్నం పొడి పొడిగా రావాలనుకుంటే మనము ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్‌లో ఉడికించుకుంటే పొడి పొడిగా ఉంటుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. అన్నం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత రుచికి సరిపడా కారము, ఇంకా టేస్ట్‌కి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా రైస్‌కి బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసేయండి. వేసేసి బాగా కలిపేసేయండి. మొత్తం రైస్‌కి, బెండకాయ ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో జస్ట్ ఒక 3 మినిట్స్ అలా ఉడికించండి. మొత్తం కూడా మసాలా పచ్చివాసన లేకుండా ఉంటుంది. మసాలా అంటే ఉప్పు, కారం అవి పచ్చివాసన లేకుండా ఉంటుంది. మూత పెట్టి ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది డబ్బా ఇంటికి. అంత బావుంటుంది టేస్ట్ ఇది. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంతే అండి. బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దొండకాయ రైస్ చూద్దాము. ఈ 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను దొండకాయ ముక్కలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా తొందరగా అయిపోతుంది టైం వేస్ట్ లేకుండా. మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమంటే అది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. కొంచెం లేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే నేనిక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దొండకాయ చూడండి లైట్‌గా పండడం స్టార్ట్ అయింది. పర్లేదండి లైట్‌గా కలర్ చేంజ్ అయింది అంతే. ఫుల్‌గా పండిపోతే మాత్రం అసలు యూజ్ చేయొద్దండి. లైట్‌గా పండింది కాబట్టి పర్లేదు యూజ్ చేసుకోవచ్చు. పెద్ద తేడా కూడా ఏం అనిపించలేదు నాకు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోండి. 2, 3 టేబుల్ స్పూన్ల వరకు. తర్వాత జస్ట్ ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. ఇంకేం అవసరం లేదు. జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని, ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకటి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి జస్ట్ టేస్ట్ కోసం మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటుందండి. కొద్దిగా జీడిపప్పులు వేసుకోండి. లేకపోతే శనగ్గింజలు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఫ్రై చేయండి బాగా. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకోండి. దొండకాయ ముక్కల్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకవేళ మీరు ఉప్పు, కారం తక్కువ, ఎక్కువ అనుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకొని లేకపోతే తగ్గించి కూడా వేసుకోండి.
వేసుకొని మూత పెట్టి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. దొండకాయ ముక్కలు కొద్దిగా లేట్ అవుతాయి ఉడకడానికి కోసం. కాబట్టి మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి అది ఉడకడం కోసం జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి మూత పెట్టి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. చూడండి దొండకాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రైస్‌ని యాడ్ చేసుకోండి. రైస్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని రైస్ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసేయండి. చాలా పొడి పొడిగా ఉండే రైస్ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ ఈ రెసిపీస్ 2 కూడా మనము మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే లంచ్ బాక్స్‌లోకి ఎప్పుడు కూడా వేడిగా అప్పుడే కుక్ చేసిన అన్నమే కదా పెడతాము. కాబట్టి ఏ రైస్‌తో అయినా కుక్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్. అంతే అండి, పొడి పొడిగా చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియో. బై.